ఏదో సక్సెస్ అయిందని చెప్పి ధైర్యం చేసి ఓన్ గా వెళ్ళారు. ఇంకా పార్ట్నర్స్ పెట్టుకోకుండా ఓన్ గా వెళ్ళారు. ఓన్ గా వెళ్ళేసరికి మొత్తం ఇంకా ఉన్న అమౌంట్ మొత్తం దాని మీదనే పెట్టేసేది. ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాడు. గవర్నమెంట్ చేంజ్ అవ్వడము, రన్ అవ్వడము, మొత్తం అప్ అండ్ డౌన్ అలాంటి చిన్న బిల్డర్స్ కూడా కొంచెం మమ్మీ చేసింది కరెక్టే నేనండి, కానీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది. అలాంటి చిన్న బిల్డర్స్ ఎంత ఎఫెక్ట్ పడుతుందో చూస్తున్నారా? అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇట్లా చెప్తున్నారు చాలా వీళ్ళు ఒక కారణంతో అనిపిస్తుంది. ఎంతమంది రాశారు? పొజిషన్ వేరే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి స్టార్ట్ చేసే వరకు ఎక్కడ అసలు ల్యాండ్స్ సేల్ కొనడానికి కూడా కష్టపడుతుంది. చిన్న చిన్న ఎక్కడికి వెళ్ళినా సరే గాని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అంటే అసలు ఆలోచించాలంటే భయం అవుతుంది. రేపు ఏంటి అని ఆలోచించాలంటే భయం అవుతుంది. అంత ఎఫెక్ట్ చేస్తుంది. జీవితాలు నాశనం అవుతా ఉంటే కూడా ఆయనకి ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఒక సీఎం అంటూ ఉన్నారా ఇక్కడ అనేది మాకు తెలియట్లేదు. రియల్ ఎస్టేట్ అనేది పడిపోయినాక ఇంకా అల్టిమేట్ గా ప్రభుత్వం అనేది ఒక కరెక్ట్ ఉంటే 38 లక్షలు ఇస్తానన్నారండి. 55 లక్షలు వర్క్ అవుతుంది. అంటే ఆ ప్లేస్ ఎక్కడుంది ఏంటి అని జనాలు కూడా ఎంక్వైరీ చేస్తలేరు. ఇంకా అది అందరూ హైడ్రా అనేసరికి అంటే మీరు కూడా హైడ్రాలో ఉంది మా ఇంట్లో ఒక జీవితాన్ని ఇస్తుంది అనుకో. ఇది వల్ల మా ఇంట్లో ఒక మనిషి చనిపోతాడు. ఎప్పుడు పాలిటిక్స్ గురించి ఆలోచించలేదు. నేను కాంగ్రెస్ కి ఓటేస్తా అంటున్నాను, నేను కాంగ్రెస్ కి వేస్తున్నా అంటే ఒక్కసారి చేంజ్ కావాలక్క అని చెప్పి నాకు ఓటేసాను. అదే ఆ రోజు అంత ముందు రోజు నాతో అన్నాడు ఓటు తప్పైంది అన్నాడు. ఎందుకు మరి ఆ విషయం ఓట్లు చాలా తప్పు చేసి ఎందుకు ఆ రోజు న్యూస్ ఏమో వచ్చింది రేవంత్ రెడ్డిది. ఏదో నాకు నేను తక్కువ అవి ఏదో న్యూస్ తక్కువ వస్తే వేస్ట్ ఓట్లు వేసిండ్రు ఎందుకున్నాడు మరి అది తెలియదు. అది లాస్ట్ సూసైడ్ లో కూడా అదే అన్నాడట. నేను కూడా ఓటేసిన చూడండి కొంచెం మమ్మల్ని కూడా అని. ఉన్నప్పుడే అడుగుదాం అనుకున్నా తీసుకొచ్చినట్టు పడింది. ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్థానిక శాసనసభ్యులు వివేక్ గౌడ్ గారు, నేను, ఎర్రోల శ్రీనివాస్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని కలిసినప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతా ఉన్నాయి.